అగైన్ మళ్ళీ మేము వచ్చేసాము. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్లాష్ కార్డ్స్ అయిపోగానే స్టోరీ బుక్స్ కలెక్షన్ చెప్తా అని. ప్రస్తుతానికి ఇప్పుడు వీడు 6th 7th మంత్ కంప్లీషన్లో ఉన్నాడు. ఆ టైంలో నేను తీసుకున్న స్టోరీ బుక్స్ ఏంటి, టచ్ అండ్ ఫీల్ బుక్స్ ఏంటి అనేది ఆ కలెక్షన్ ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇందాక వీడియోలో ఫ్లాష్ కార్డ్స్ ట్రైనింగ్ చెప్పాను కదా, మీకు ఎలా చేస్తాను అనేది ఒకసారి మీ ముందు చూపించడానికి ట్రై చేస్తాను. విరాజ్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? వింటావా? నేనే 3 రోజులు. విరాజ్, అవకాడో, కివీ, వాటర్మిలన్, కస్టర్డ్ యాపిల్, చిక్కు, యాపిల్, బ్లాక్బెర్రీ, డేట్స్, గ్రేప్స్, చెర్రీ, మస్క్మెలన్, లిచీ, స్వీట్ లైమ్, గువా, పైనాపిల్, పియర్, ఆరెంజ్ అలా చెప్పాలన్నమాట. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇట్లా 2 కార్డ్స్ ఉంటాయి కదా, 2 కార్డ్స్ చూపించి విరాజ్ పిక్ ద మ్యాంగో, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. Pick the mango. Pick the mango. It's okay beta. ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేయొద్దు. నేను ఇంకా వేరే వీడియోలో తను ఎలా చేస్తాడని వీడియోస్ పెడుతూ ఉంటాను. విరాజ్ ఆదిత్య ఛానల్లో కూడా చూడండి, వస్తూనే ఉంటాయి. లైఫ్ ఆఫ్ విరాజ్ ఆదిత్య అని ఉంటుంది. బేటా సో అదన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో విరాజ్కి సంబంధించిన స్టోరీ బుక్స్ కలెక్షన్, ఇప్పటివరకు నేను తీసుకున్న స్టోరీ బుక్స్ ఏంటి, టచ్ అండ్ ఫీల్ బుక్స్ ఏంటి చూద్దాం. వాళ్ళకి సెన్సరీ మెమరీ అనేది ఉంటుందన్నమాట. ఇది ఫ్లాష్ కార్డ్స్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ సెన్సరీ మెమరీ అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్న పర్టికులర్ 5 months తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని టచ్ చేయడానికి దాని సెన్సేషన్ తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట. రఫ్, సాఫ్ట్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. దానికోసం ఫస్ట్ అయితే ఇట్లా ఫస్ట్ బోర్డ్ అని చెప్పేసి నేను ఇలాంటి బుక్ తీసుకున్నాను. ఇవన్నీ విరాజ్ స్టోరీ బుక్స్ అండ్ టచ్ అండ్ ఫీల్ బుక్స్ కలెక్షన్ అనమాట. ఇవి నేను చెప్తాను, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇలా ఫస్ట్ బోర్డ్స్, మై ఫస్ట్ టచ్ అండ్ ఫీల్ బుక్ అని చెప్పేసి ఇట్లా ఉంది కదా, ఇవన్నీ నేను కన్నయ్య ప్లీజ్ నన్ను చెప్పనా ఇలా ఉంటాయి. ఈ స్మాల్గా ఉన్నాయి, 199 అట్లా ఆడింది. అమెజాన్లో అవునానా? ఆడుకో, ఫ్లాష్ కార్డ్స్ అన్నీ నీకే కదా ఆడేసుకో. సో ఇలా డాల్, డాగ్, బియర్, ఫ్లవర్, బలూన్. ఓ మై గాడ్, నైస్ పెట్స్. అలా ఉంటాయి అన్నమాట. ప్లీజ్ గో అవే. సి నీ బుక్స్ చూపిస్తున్నా నీవే. నిద్ర వస్తుంది రాజ్కి, అలసిపోయిండు. వచ్చుకుంటావా? నీ బుక్స్ చూపించే సర్చ్ చేస్తా. మళ్ళీ మనం వీడియో డిలీట్ చేసి ఇంకా చేయలేము. ప్లీజ్ ఒక్క 5 minutes ప్లీజ్. సో అదనమాట. ఇది విరాజ్కి తీసుకున్న ఈ బుక్స్ అన్నీ ఒకేసారి తీసుకున్న. అమెజాన్ డీల్స్ నడుస్తుండే కదా, అప్పుడు తీసుకున్న. ఇది ఫుడ్ అన్నమాట. ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి, యానిమల్స్, ఫుడ్, ఇంకా సో మెనీ కేటగిరీస్ అవుతాయి. సో ఇలాంటి బుక్స్ని మనం తీసుకొని పిల్లలకి, ఇందులో మెయిన్ చెప్పలే కదా, ఇలా చూసారు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది. టచ్ అండ్ ఫీల్ అంటే ఇదే అన్నమాట. బౌన్సీ బాల్, ఇక్కడ చూసారా డాగ్ ఎలా టచ్ ఉంటుంది, డాల్ ఎలా ఉంటుంది, టెడ్డీ బేర్ ఎలా ఉంటుంది, బటర్ఫ్లై, గ్లిటర్స్, కొన్ని దగ్గర ఇట్లా గ్లిటర్ టైప్లో చాలా క్యూట్గా ఉన్నాయి. మా విరాజ్ కంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తున్నాను. చిన్నప్పుడు ఇలాంటి బుక్స్ అన్నీ ఉండాలని అలా అనిపించేది అన్నమాట. మంచి కలర్ఫుల్ బుక్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా పిల్లలకి చాలా బాగా కలర్ఫుల్గా అన్నీ బాగున్నాయి టెక్స్ట్ బుక్స్. మనకు అట్లా లేదు. ఇది ఫుడ్ అన్నమాట. సెరల్, మిల్క్, పాస్తా, టేస్టీ, ఫ్లఫీ, జ్యూస్ కేక్, ఇట్లా చాక్లెటీ, ఆ టేస్ట్కి సంబంధించింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ఇవి చూపించగలం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి టచ్ అండ్ ఫీల్. ఓ మై గాష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సీ క్యాన్ ఫైండ్
యానిమల్స్ అని చెప్పేసి ఇది ఒక బుక్ తీసుకున్నాను. అంటే ఇందులో ఏంటంటే పోలార్ రీజియన్స్, ఓషన్స్, సవానా, ఫారెస్ట్, ఏ యానిమల్స్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటాయి, అక్కడ ఏ యానిమల్స్ ఉంటాయని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఓషన్లో ఏమేమి ఉంటాయి చూడండి, పోలార్ రీజియన్స్, చాలా బాగుంది కదా అసలు. ఇవి చూపించుకుంటూ వాళ్ళకి మనము ఒక్కొక్క యానిమల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. వీరా చిన్నగా ఇప్పుడే అంటే తీసుకొని ఒక కొన్ని డేస్ 1 month కూడా అవ్వట్లేదు, ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ యానిమల్స్ అన్నమాట. సీ క్యాన్ ఫైండ్ యానిమల్స్ అని చెప్పేసి ఈ బుక్. ఈ రెండు వచ్చేసి టచ్ అండ్ ఫీల్కి సంబంధించి ఈ చిన్న క్యూట్ బుక్స్ అనమాట. ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి, మీరు వెళ్ళారంటే చాలా కేటగిరీస్ తోటి చాలా బాగుంటాయి బుక్స్. ఇంకొక మెయిన్ టచ్ అండ్ ఫీల్ బుక్ ఏంటంటే బేబీ యానిమల్స్. ఇది కూడా నేను యానిమల్స్ది తీసుకున్నాను. చూసారా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఫ్యాబ్రిక్ ఉంది, జీబ్రా ఇలా ఉంటాయన్నమాట లోపల కూడా అన్నీ. సో దిస్ ఇలా చెప్పాలంటే ఇవి మనం ఎంత ఇంట్రెస్ట్గా చెప్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా వింటారు. ఇందులో ఏంటంటే వాళ్ళకి మన వొకాబులరీ అర్థమవుతుంది అండ్ యానిమల్స్ ఏంటి, యానిమల్స్ సంబంధించిన కొన్ని వర్డ్స్, కొన్ని విషయాలు తెలుసుకుంటారనమాట. జస్ట్ లైక్ మనం ఎలా చెప్పాలంటే నిద్రపోతూ దీస్ నాటీ కిటెన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్సైడ్ ద హౌస్ అట్లా చెప్తే వాళ్ళు అసలు మనమే ఇంట్రెస్టింగ్ విన్నాం. ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళినాం అనుకోండి, మన లెక్చర్ మనకి టీచర్స్ అనేది చెప్పకపోతే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా? కొంతమంది టీచర్స్ క్లాస్కి వస్తే ఎప్పుడు వినాలా అనిపిస్తుంది, అలా ఉంటుందన్నమాట. మన ఎంత ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఆ సౌండింగ్, ఎక్స్ప్రెషన్, వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఒకసారి చెప్పి చూస్తాను చూడండి. దీస్ నాటీ కిటెన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్సైడ్ ద హౌస్. అట్లా కొన్ని. డూ యూ నో ఆల్ కిటెన్స్ ఆర్ బోర్న్ విత్ బ్లూ ఐస్. టచ్ ఇట్ అని చెప్పేసి ఇట్లా టచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఫ్రీకీ పప్పీస్ ఆర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్. అండ్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు డాగ్ గురించి ఒక విషయం ఇక్కడ చెప్పారు. డాగ్స్ కెన్ సెన్స్ ద హ్యూమన్ ఎమోషన్స్. అలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డక్. చూసారా ఇక్కడ ఎంత బాగుందో, మీకు అనిపిస్తుందా? డక్ అనేది పట్టుకుంటే ఎలా ఉంటుందా ఫీల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళకి టచ్ చేపిస్తూ ఉండాలి. A little duckling is playing in the grass with the mama duck and papa duck. అట్లా మన ఎక్స్ప్రెషన్, స్మైల్, ఎమోషన్స్ అన్నీ కూడా ఫేస్లో కనిపించాలి. వాళ్ళకి అంత బాగా చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఎలిఫెంట్ ఆల్సో. ఎలిఫెంట్ ఇయర్స్ ఎట్లా రఫ్ ఇయర్స్. ఎలిఫెంట్ ఇయర్స్ ఎలా ఉంటాయి, రఫ్గా అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైగర్ టైల్ ఎలా ఉంటుంది. సో అలా ఇది చెప్పుకుంటూ వాళ్ళకి మనం ఇది ఆ టచ్ని ఫీల్ అయ్యేటట్టు చేయాలి. చాలా ఎగ్జైటింగ్, చాలా బాగా వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ చెప్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ బుక్ వచ్చేసి ప్లే బుక్. నేను వాడుకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ఈ బుక్ని, నాకు చాలా నచ్చుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్లే బుక్ అనమాట. జస్ట్ స్టోరీస్ అంటే పెద్దగా ఏముండవు, కానీ అలా ఆడుకోవడానికి వాళ్ళని యాక్టివ్గా ఫుడ్ మనం ఫీడ్ చేసిన తర్వాత వాళ్ళని యాక్టివ్గా ఉంచడానికి, డైజెస్ట్ అవ్వాలి కదా, అట్లా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తుండాలి. ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే స్క్రీన్ టైంని అవాయిడ్ చేయడం. స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలంటే బెస్ట్ వేస్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ స్టోరీ బుక్స్. మీరు పాటలు పాడండి, డ్యాన్స్ చేయండి, ఇవి కూడా వే ఆఫ్ ఒక యాక్టివిటీస్ అన్నమాట. ఇట్లా 5 థింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే కొన్ని నేర్పించడానికి 5 రకాలుగా కొన్ని యూజ్ అవుతాయి. అందులో ఒకటి ఫ్లాష్ కార్డ్స్, స్టోరీస్, డాన్సింగ్, సింగింగ్, వాయిస్ మాడ్యులేట్ చేస్తూ వాళ్ళకి కొన్ని స్టోరీస్ చెప్పడం, ఇవన్నీ ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం తెలుసుకోవాలి పేరెంట్స్గా. సో నేను ఎప్పుడైతే మామ్ అయ్యానో అంతకు ముందు నుంచి కొన్ని నేర్చుకుంటున్నాను. ఇంకా మామ్ అయిన తర్వాత ఇంకెక్కువ ఇంట్రెస్టింగ్గా. సో నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదన్నమాట. బేబీ ఫీల్ ద రెయిన్బో అని చెప్పేసి ఇక్కడ రెయిన్బో ఉంటుంది. ఇది టచ్ చేసి కొంచెం బౌన్స్గా ఉంటుంది. ఇక్కడ మిర్రర్, స్టార్, స్నేల్ అండ్ ఇక్కడ కొంచెం టచ్ చేసి ఇక్కడ ఫీల్ అవ్వచ్చు అన్నమాట మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బర్డ్స్, గ్లిట్టర్. ఇక్కడ గ్లిట్టర్ ఉంటుంది, రఫ్గా ఉంటుంది. అండ్ చూసారా, ఇది చాలా ఇష్టం విరాజ్కి. నేను ఇన్స్టా స్టోరీ కూడా పెడతాను అనమాట. బై ద వే ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే విరాజ్ ఆదిత్య అని సుప్నిక సిటీ ఫోర్ ఉంటుంది, ఫాలో అవ్వండి. దిస్ ఈస్ ద బిగ్ మిర్రర్.
ఇందులో మనం ఈజీగా కనిపిస్తాం అనమాట. వాళ్ళని వాళ్ళు చూసుకొని యాక్టివ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అద్దంలో చూపించొద్దు అని చెప్పేసి ఒక మూఢ నమ్మకం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అలా చూడడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ కైండ్ ఆఫ్ గేమ్ అన్నమాట అది. సో అట్లా అని ఏముండదు. నేనైతే వానికి ఫస్ట్ నుంచి అద్దంలో చూపించడం అన్నీ చేస్తుంటాను. వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇందులో చూసుకొని వాడు నవ్వుకుంటాడన్నమాట. అండ్ షేప్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ, ఇది టెడ్డీ బేర్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇట్లా రఫ్ ఉంది చూసారా. ఇక్కడ టచ్ చేసినప్పుడు మనం ఫీల్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాపప్ అవుతుంది టెడ్డీ బేర్, వేర్ ఇస్ ద ర్యాబిట్ అని చెప్పేసి ఇక్కడ మనం టెడ్డీ బేర్ టెడ్ బేర్ గో ఆఫ్ టు యువర్ బెడ్ అని చెప్పేసి హూ ఈజ్ హైడింగ్ హియర్ అని ఇట్లా తీసి ఓ ఎ లిటిల్ బ్రౌన్ ర్యాబిట్ అట్లా చెప్తూ ఉండాలన్నమాట. వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ క్యాటర్పిల్లర్, బటర్ఫ్లై, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎట్లా సౌండ్ చేస్తాయి యానిమల్స్. ఇప్పుడు ఇది హలో బ్రౌన్ బియర్. ఐఎమ్ మేకింగ్ వీడియో. ఎలిఫెంట్ వెంటనే వస్తా టైం పడుతుంది. మా హస్బెండ్ తనకు నేను వీడియో చేస్తున్నాను తెలియదు. ఓకే, ఎలిఫెంట్ ఏం చేస్తుంది అట్లా ఎలా అంటే హలో బేబీ ఎలిఫెంట్ టూట్ టూట్, హలో రోరింగ్ లయన్ రోర్, హలో బజింగ్ బీ బిజ్, హలో బ్రౌన్ బియర్ గ్రర్. అది చేసే సౌండ్స్ని మనం చేస్తుండే. చూడు నేను ఇది చెప్తుంటే మా వాడు ఉరికొస్తున్నా గ్రోర్ బ్రౌన్. చాలా ఇష్టం అనమాట నేను ఇట్లా చెప్తుంటే. హలో ఫ్లఫీ షీప్ ఎట్లా ఉంటుంది దాని సెన్సేషన్ ఉంటుంది. ఇక్కడ క్రాబ్ ఎట్లా ఉంటుంది దాని సెన్సేషన్ ఉంటుంది. చూడండి వస్తుండు. వింటావా నాన్న? చెప్తావా? నువ్వు ఎట్లా వింటావో వాళ్ళకి చెప్తావా? సరే ఒకసారి రా వింటాడంట. హలో ఫీల్ యువర్ వార్మ్ వైట్ కోట్, ఫీల్ ఇట్. హలో ఫ్లఫీ షీప్, hello cracking crab, feel the smooth orange shell, feel here shimmery purple smell, and the frog. Can you feel it? Yes. Who is hiding here? So this is the ఇట్లా డాట్స్గా ఉంటాయి. అండ్ ఇక్కడ షీప్ సంబంధించింది గ్లిటరీ పట్టుకున్నాను, టచ్ చేస్తూ ఉంటాడు. నేను నార్మల్గా వర్క్ ఉందనుకో అక్కడ బుక్ పెట్టేసి తన ముందు వెళ్తా, వాడంతలో వాడే చూసుకుంటూ ఆడుకుంటాడు అన్నమాట. ఇంకే స్క్రీన్ టైమ్ అట్లా అవాయిడ్ చేయడం కోసం మెయిన్గా ఇది. డూ యూ లైక్ దిస్ బుక్? డూ యూ లైక్ దిస్ యువర్ ఫేవరెట్ బుక్ నా? యా సే ఎస్ చెప్పు వాళ్ళకి. మీరు చెప్పు, దిస్ ఈజ్ మై ఫేవరెట్ బుక్. Who is hiding here? A little brown rabbit popped out of the ground, wiggled his whisker out, and looked around. Do you like this book? Yes. పిల్లలు చాలా బాగా ఎంజాయ్, ఎందుకంటే ఇన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఇంత బాగా మిర్రర్ ఇవన్నీ వచ్చింది. వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేయరు చెప్పండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ వన్ అనమాట ప్లే బుక్. చాలా ఇష్టం మాకు. ఇది చాలా థిక్గా షీట్ వస్తుంది, ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళు తిప్పడానికి వాళ్ళంతలో వాళ్ళు తిప్పుకోవడానికి, టర్న్ చేసి పేజెస్ని చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూపించాలంట, నీకు చూపిస్తాను, నీకు చెప్తా ఓకేనా. ఇది వచ్చేసి ప్లే బుక్ అనమాట. ఇది మనం ఫీల్ అండ్ టచ్గా స్టోరీస్గా కూడా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ఒకటి చెప్పాలా, నేను తర్వాత చెప్తున్నాను, టైం లేదు కదా మళ్ళీ మనకి ఓకేనా. ఓకే అవి తిప్పేస్తున్నారు చూడండి. నెక్స్ట్ చెప్పాలంట. హలో బేబీ ఎలిఫెంట్ టూట్ టూట్, హలో బ్రౌన్ బియర్ బియర్ ఏ సౌండ్ చేస్తుంది గ్రా, హలో రోరింగ్ లయన్ రోర్, హలో బజింగ్ బీ ఏం సౌండ్ చేస్తుంది బిజ్.
Bzz, zip, zip. Bzz, zip, 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 zip. Bzz, zip, 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 zip. Bzz, zip, zip, zip. అట్లా ఎంజాయ్ చేస్తారనమాట. He loved it. Okay, next. A colorful butterfly, the bird high in the sky, the bird high in the sky, the bird high in the sky. Yes, feel the glitter, yeah. Say yeah. Zig 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 zig. Yeah, say yeah to them. Yeah, yeah. ఏ చెప్పు విరాజ్. ఏ కాదు, ఏ చెప్పు. ఓకే, నీకు ఇక్కడ ముందు పెట్టేస్తాను, నువ్వు ఆడుకేసుకో. దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్లే బుక్ అనమాట. ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఓకే నాన్న, ఇట్లా ముందు పెట్టేసినా కూడా వాళ్ళు కూడా ఆడుతుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫేవరెట్ బుక్ మీ అండ్ విరాజ్. ఇది అంటే స్లీప్ టైంలో మనం స్టోరీ చెప్పడానికి ఎంత బాగా యూజ్ అవుతుందో. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది రివర్స్ పెట్టాను. ఇది పెప్పా పిగ్, పెప్పాస్ సూపర్ నాయిసీ సౌండ్ బుక్ అని ఇట్లా ఉంటుందన్నమాట. ఇది చాలా 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 బాగుంటుంది. ఐ లైక్ ఇట్. ఇది పెప్పాస్ స్టోరీ. ఇంక ఇందులో యానిమల్స్, ఇంకా చాలా చాలా కేటగిరీస్ ఆఫ్ సౌండ్ బుక్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు, ఇది సౌండింగ్ బాక్స్ అనమాట. మనం ఇక్కడ స్టోరీ చెప్తూ ఈ సౌండ్స్ని చేస్తూ వాళ్ళకి స్టోరీ చెప్తే చాలా ఇంట్రెస్ట్గా అంటారు. ఇందులో ఇలా సెట్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. చూసారా ఎన్ని స్టోరీస్ ఉన్నాయో. ఈ స్టోరీస్ సంబంధించిన సౌండ్స్ అన్నీ ఇక్కడ పక్కకి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నైట్ పడుకునే ముందు విరాజ్కి స్టోరీ చెప్తాను, మోస్ట్లీ చెప్తాను. తను క్రాంకీగా ఉన్నప్పుడు అయితే వినరు, వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ వెరీ రెయినీ డే అన్నాం అనుకోండి. ఇక్కడ రెయినీ డే, క్యాన్ యూ హియరింగ్ ది సౌండ్? రెయినీ డే అన్నప్పుడు రెయిన్ని ఆన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? ఓ సైన్. Peppa and George disappointed. Peppa and George love going outside to play. ఇక్కడ పెప్పా సౌండ్ అన్నప్పుడు ఇక్కడ పెప్పా సౌండ్ ఉంటుంది. క్రైయింగ్ అన్నప్పుడు క్రైయింగ్ సౌండ్. డైనోసార్ అని చెప్పినప్పుడు డైనోసార్ సౌండ్. స్లీపింగ్ అన్నప్పుడు స్లీపింగ్ సౌండ్. అండ్ నెక్స్ట్ కాల్ వచ్చిందని చెప్పినప్పుడు, ఫోన్ అని చెప్పినప్పుడు మనం ఆ రింగ్ చేసి వాళ్ళకి సౌండ్ ఇయర్ పవర్ కూడా పెరుగుతుందన్నమాట. ఇయరింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఇట్లా స్టోరీ అంత ఇంట్రెస్ట్గా చెప్పాలి వాళ్ళకి మనం. ఓ cheer up, you too. Smile, Daddy Peppa. Daddy Peppa is smiling. Daddy Peppa is smiling. Crying. You're crying. And bus sound. ఇలా ఈరోజు పక్క నుంచి వింటుండే స్టోరీ చెప్తున్నాను, కనిపిస్తుందా? బస్ సౌండ్ అన్నమాట. సో ఇది ఈ బుక్ గురించి. ఇది కూడా చాలా క్యూట్ అండ్ చాలా బాగుంది. ఇది కూడా నాకు ఎంత ప్రైస్ పడిందని నాకు ఐడియా లేదు, బట్ ఇవన్నీ నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. వీలైతే లింక్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. విరాజ్ స్టోరీ చెప్పాలా? Peppa and George are little bit sleepy. Oh, little bit sleepy. Oh. George started to fall asleep first. Snort, snort. That wasn't a very quiet day. Giggle, Peppa. Peppa is giggling. Yeah, Peppa is giggling. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఆ సౌండ్స్ కోసం కూడా వింటారన్నమాట, చాలా ఇంట్రెస్ట్గా. బస్ ఈజ్ గోయింగ్. ఫోన్ ఈజ్ రింగింగ్. ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇంత కలర్ఫుల్గా ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు చూడరు? మనం ఇంట్రెస్టింగ్గా చెప్తే ఖచ్చితంగా చూస్తారన్నమాట. సో మీ పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, వాళ్ళని స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలని చెప్పేస్తే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా
ఇప్పుడు నేను చెప్పిన బుక్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. మీ పిల్లలు ఎందులో ఇంట్రెస్టెడ్ ఉన్నారో చూసి మీరు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఈ బుక్స్ అన్ని బై చేయండి. చాలా 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 మంచి గిఫ్ట్ అన్నమాట వాళ్ళకి. ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే కూడా మన పిల్లలకి బుక్స్ గిఫ్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొత్తగా నేర్పించవచ్చు. ఎందుకంటే ఈ 1000 days అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో. మనం ఎంత నేర్పిస్తే వాళ్ళు అంత నేర్చుకుంటారు. సో మనం ఎవరో ఏదో ఉంటారు అని చెప్పేసి అని ఆలోచించకుండా మన పిల్లలకి ఏది ఇష్టమో, ఏది చేయాలో, మనకి ఏది ఇష్టమో వాళ్ళకి చేయడం, వాళ్ళ మూడేంటి అన్నీ మనకు తెలుసు కాబట్టి మనకు వచ్చినట్టు మనం చేయాలి. సో ఫైనలీ దీస్ ఆర్ విరాజ్ స్టోరీ బుక్ కలెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేదంటే ప్లీజ్ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే మామ్స్కి, పేరెంటింగ్ టిప్స్ కావాలన్న వాళ్ళకి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Swapnika's Little World. Swapnika's Little World. This is our Viraj books collection. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి బుక్స్ ఇంకా తీసుకుంటా కదా, అప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను. బాయ్ బాయ్. Until then, bye. Keep smiling. Enjoy the life.